నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. కాన్పు తర్వాత పీడకలలా పరిణమించే పొట్ట పరిమాణాన్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. కాన్పు తరువాత తగ్గాల్సిన పొట్ట కొంతమందికి ఎంతకీ తగ్గదు. మళ్లీ గర్భంతో ఉన్నామా అని అనిపించేంతగా ఉబ్బెత్తుగా ముందుకు కనిపిస్తూ ఉంటుంది. నడుముకు కట్టు వేసుకున్నా, ప్రత్యేకమైన బెల్టులు వాడినా ఏమాత్రం ఫలితం ఉండదు. పొట్ట పరిమాణం అలాగే ఉండిపోతుంటుంది. దీంతో చాలా మంది తీవ్రమైన మానసిక వేదనకు లోనవుతుంటారు. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పొట్టకు మాత్రమే పరిమితమైన ప్రత్యేకమైన వ్యాయామాలు, అవసరమైతే ప్రత్యేకమైన సర్జరీల సాయంతో కాన్పు తర్వాత పొట్టను చక్కగా తగ్గించుకోవచ్చు. కాన్పు తర్వాత పీడకలలా పరిణమించే పొట్ట పరిమాణాన్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గర్భం అమ్మ కడుపులో అద్భుతంగా సాగే నవమాసాల ప్రయాణం. అమ్మ కడుపులో చిన్న నలుసుగా మొదలయ్యే ఈ ప్రయాణం అనుక్షణం ప్రతిదినం ఒక మధురానుభూతిగా సాగిపోతుంటుంది. ముఖ్యంగా అమ్మ కడుపులో సంభవించే ఈ మార్పులు అమ్మకు మాత్రం స్పష్టంగా తెలుస్తుంటాయి. మొత్తంగా ఈ నవమాసాల ప్రయాణం సాఫీగా సాగి పండంటి బిడ్డ ముంగిట్లోకి వస్తే ఇక ఇంటిల్లిపాదికి పండగే. ఇదంతా సరే, కాన్పు తర్వాత కూడా అమ్మకు మాత్రం ఒక బెంగ అలాగే ఉండిపోతుంది. అదేమంటే గర్భిణీ దశలో కడుపులో పెరిగే బిడ్డ కారణంగా బాగా పెరిగిన పొట్ట మాత్రం ఒక పట్టాన తగ్గకుండా బాగా ఇబ్బంది పెడుతుంది. అసలు కాన్పు తర్వాత పొట్ట ఒక పట్టాన ఎందుకు తగ్గదో డాక్టర్ గారు చెబుతున్నారు. కాన్పు జరిగిన వెంటనే పొట్ట మామూలుగా పూర్వపు సహజ స్థితికి వచ్చేస్తుంది అని అనుకోవటం చాలా పొరపాటు. ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు 9 నెలల పాటు పొట్టలో మార్పులు జరుగుతాయి. ఏమవుతుందంటే గర్భాశయంలో బిడ్డ పెరుగుతూ ఉన్నప్పుడు గర్భాశయం పెరగడంతో పాటు పొట్ట లోపల కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ పెరుగుతున్న గర్భాశయం లోపల అకామిడేట్ చేయటానికి పొట్టలో మామూలుగా లేయర్స్ పొరలు ఉంటాయని తెలుసు మనకి. బయట చర్మం ఉంటుంది, దాని కింద కొవ్వు పదార్థం ఉంటుంది, దాని కింద పొట్టని గట్టిగా పట్టి ఉంచే ఫేషియా అని ఉంటుంది. ఆ ఫేషియా కింద కండరాలు ఉంటాయి. ఈ రెక్టస్ అబ్డామినిస్ అనే ఈ కండరాలు రెండు కూడా ఇలా దగ్గర మధ్యలో బాగా అతుక్కుని ఉంటాయి. ఇవన్నీ ఇలా టైట్గా ఉన్నంతసేపు పొట్ట చక్కగా బలలాగా గట్టిగా హార్డ్గా బయటికి కనపడకుండా ఉంటుందన్నమాట. అయితే గర్భవతి కాగానే ఏమవుతుందంటే రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. గర్భాశయం పెరుగుతుంది, దాంతోపాటు లోపల పొరలన్నీ కూడా సాగుతాయి. ఎందుకంటే గర్భాశయం లోపల ఇమడాలి గనక. ఆ విధంగా ఫేషియా కొంచెం సాగుతుంది, కండరాలు స్ట్రెచ్ అవుతాయి. అవి కూడా సాగి ఒక్కొక్కసారి మధ్యలో ఇలా అతుక్కుని ఉండాల్సిన కండరాలు పక్కలకు వెళ్ళిపోతాయి. మరి అలాగే చర్మం కూడా చాలా సాగుతుంది. సాఫ్గా ఉండే చర్మం బాగా ఇంత ఎత్తు రావాలి, సాగాలంటే దానిలో ఉండే ఎలాస్టిక్ ఫైబర్స్ ఒక్కొక్కసారి బ్రేక్ అవుతాయి. సో ఇవన్నీ మార్పులు కొన్ని హార్మోన్ల వలన జరుగుతాయి, కొన్ని ఒత్తిడి వలన జరుగుతాయి. ఈ మార్పులన్నీ కూడా నిమిషాల మీద మళ్ళీ తిరిగి మామూలు స్థితికి రావటం అనేది జరగదు. పొట్ట తగ్గడానికి చాలా సమయం పడుతుంది. కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. మామూలుగా కొద్ది నెలలకి మళ్ళీ మామూలుగా అవుతుంది. కానీ పూర్తిగా పూర్వపు స్థితికి గర్భవతి కాకముందు ఉన్నట్లుగా ఎంతో జాగ్రత్త తీసుకుని దాని కొరకు ప్రత్యేకంగా పరిశ్రమిస్తే తప్ప పూర్వపు పరిస్థితి రాదు. అంటే గర్భిణీ చిహ్నాలలో కొన్నైనా అలా కనబడుతూనే ఉంటాయి. కాన్పు తర్వాత అసలు చాలా స్త్రీలు ఆశ్చర్యపోతారనమాట. వాళ్ళ పొట్ట ఎందుకు తగ్గలేదని, కాన్పు అయ్యాక కూడా వాళ్ళు ఇంకా ప్రెగ్నెంట్గానే కనబడతారని. కాన్పు తర్వాత పొట్ట తగ్గకపోవడం సహజమే. ఇది ఎందుకంటే 9 నెలలుగా పొట్టలో ఉన్న కండరాలు, పొట్టపైన ఉన్న చర్మం అనేది సాగుతుంది. ఇది ఈ పెరిగే గర్భసంచిని అకామిడేట్ చేయనికే ఈ కండరాలు ఇంకా చర్మం సాగుతాయి. అకస్మాత్తుగా కాన్పు కాగానే ఆ సాగడం అనేది ఇమ్మీడియట్గా తగ్గదన్నమాట. దానికి టైం పడుతుంది.
గర్భసంచి సైజ్ కూడా ఇమీడియట్గా తగ్గదు కాబట్టి ఈ కారణాల మూలాన పొట్ట తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. కాన్పు